ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ ఆ ప్లేస్ రీప్లేస్ చేయలేడు, రెహమాన్ ప్లేస్ రీప్లేస్ చేయలేడు అనుకున్నాం రామ్ చరణ్. సారీ తమన్, కానీ రీచ్ అయిపోయారు. సూపర్. అంటే బీజేపీ పట్ల తమన్ గారు బాగా గట్టిగా ఇచ్చేసారు అనుకోవచ్చా? సూపర్. ఆయనకి ఆ విషయంలో తీసి పడేలేమండి. తమన్ గారు బీజం, తమన్ గారు మ్యూజిక్ వింటేనే ఇంకా హై అనమాట. థియేటర్ లోని ఆ సౌండ్ వింటుంటే 11.1 గానీ 8.1 గానీ ఈ సౌండింగ్ వింటేనే ఒక రేంజ్ లో ఉంటది. సేమ్ టైం ఎలా అనిపించారన్న ఐఏఎస్ క్యారెక్టర్ లో రామ్ చరణ్? చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నాడు, సూటబుల్ అండి. అంతకన్నా ఇంకెవరో యాప్టాబుల్ అయ్యారేమో అన్నట్టున్నాడు. ఇలాంటి రికార్డులు షేక్ చేస్తారు రామ్ చరణ్. ప్రతి ఒక్కరు నేను ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్. నేను అనుకుంటాను రికార్డులు షేక్ చేయాలని, బట్ అయితే హ్యాపీ. నేను ప్రాపర్ గా మరీ అంత గుడ్డుగా మాట్లాడలేను కదా, ఉన్నట్టే మాట్లాడుకోవాలి. ట్రైలర్ చూసారు కదా మీరు, గేమ్ చేంజర్ ట్రైలర్, డాకు మహారాజ్ ట్రైలర్, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. డాకు మహారాజ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. బాబీ గారు మేకింగ్ సూపర్. అంటే ఒక మాస్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు, డిఫరెంట్ క్యారెక్టర్. మళ్ళీ ఇప్పుడు డాకు మహారాజులో బాలకృష్ణ గారిని చూస్తుంటే మనకి ఇప్పుడు సర్దార్ పాపరాయుడులో ఎన్టీఆర్ గారిని చూసినట్టు అనిపిస్తుంది. ఓకే అన్న, గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపించింది? అండ్ శంకర్ గారి మార్క్ కనబడిందా మీకు ట్రైలర్ లో? యా, అవునండి, శంకర్ గారి మార్క్ మూవీ అది, నో డౌట్ అట్. అందులో రామ్ చరణ్ కనిపించట్లా, క్యారెక్టర్ కనిపిస్తుంది నాకు. అంతే, అప్పన్న క్యారెక్టర్, రామ్ నందన్ క్యారెక్టర్, ఒక స్టూడెంట్ క్యారెక్టర్, అవే కనిపిస్తుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలలో ఏ సినిమా విన్నర్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇది కాస్త టిపికల్ గా వచ్చినాయి, కానీ 3 హిట్ అవుతాయి. అదే నేను కోరుకుంటా. 3 సినిమాలు హిట్ అవ్వాలి, వచ్చిన సినిమాలు హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అదే కోరుకుంటాను. చాలా మంది కోరుకునేది ఏంటంటే పుష్ప రికార్డులు షేక్ చేయాలి, గేమ్ చేంజర్ అని కోరుకుంటున్నారు. కలెక్షన్ వైజ్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయన్న? అంటే పుష్పతో దీన్ని కంపేర్ చేయలేమండి, అది సీక్వెల్ కదా. గేమ్ చేంజర్ 2 కి సీక్వెల్ గా కంపేర్ చేసినప్పుడు బాగుంటది. ఇది ఫస్ట్ పార్ట్, అది సెకండ్ పార్ట్, దాన్ని దాటాలని అనుకుంటాం ఒక రకంగా, అయితే మంచిది. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత శంకర్ గారికి కొద్ది మార్కెట్ తగ్గింది, ఎలా చూడొచ్చు అన్న మనం? హిట్ ఫ్లాప్లను బట్టి డైరెక్టర్ దీన్ని క్రియేటివిటీని అంచనా వేయలేమండి. ఒక ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, బేవసమైన హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరికి ఇండస్ట్రీలో ఫ్లాప్లు శాశ్వతం కాదు, హిట్లు శాశ్వతం కాదు. గ్లోబల్ స్టార్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు ఫస్ట్ మూవీ, అండ్ దిల్ రాజు గారికి కూడా 50 సినిమా. శంకర్ గారికి ఈ సినిమా ఇంపార్టెంట్, హిట్ కావాలని కోరుకుంటారన్న? మామూలు కూడా కాదు, బేవసమైన హిట్ కావాలని కోరుకుంటాను. మీరు ఇందాక అన్నారు కదా, పుష్ప కన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. ఇక్కడ పోటీ అని కాదు, బన్నీ కన్నా పెద్ద ఇదని కాదు, కానీ కాకపోతే ఇండస్ట్రీ బాగుంటుంది దానివల్ల. ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ సంక్రాంతి మూవీస్ గురించి? ఈ 3 మంచి సక్సెస్ అవ్వాలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా డబ్బులు రావాలి, జనాలందరూ ఆ సినిమాలు చూసి ఎంటర్టైన్ అవ్వాలి పండక్కి, అంతే. నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది కదా, దేవరకొండ, ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా రోజులకి మళ్ళీ అలాంటి సాంగ్ వింటున్నాం. ఎప్పుడే బేల్మలా నాయక్ లో విన్నాము, తర్వాత అలాంటి నేటివిటీ సాంగ్ మరొకటి వింటున్నాం. అది కాకుండా మరొక ఫోక్ సాంగ్ ఒకటి వస్తుంది, అది కంప్లీట్ గా రిలీజ్ చేయలేదు అనుకుంటా. అంజలి గారి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేది, చాలా బాగుంది ఆ సాంగ్ కూడా.